హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఇవాళ స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 చెంచాల పల్లీలు వేసి పల్లీలు పచ్చిదనం పోయేదాకా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేదాకా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో 1 చెంచా నూనె పోసి అది వేడయ్యాక ఇందులో 10-12 పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. మీరు స్పైస్ ఎక్కువగా తింటే ఇంకా 2 ఎక్కువగా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని కలుపుతూ వేగనివ్వాలి. కొత్తిమీర వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత తీసి చూద్దామండి. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలను వేసుకొని ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ పట్టుకున్న నువ్వుల పల్లీల పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే మిక్సీ జారీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకుంటే పచ్చడి మంచి రుచిగా వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపుని రెడీ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపుకి సరిపడా నూనెను పోసి నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పోపును వేగనివ్వాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, టమాటా పచ్చడిని వేసి పోపు మొత్తం కలిసేదాకా 2-3 నిమిషాలు కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేయించుకోవడం ద్వారా ఏమైనా పచ్చిదనం ఉంటే తగ్గిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.